సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వ్లాగ్ ఎందుకంటే ఇందుకే అంటే ఏం లేదు, మమ్మీ వాళ్ళందరూ బయటికి వెళ్ళారు. సో ఇంట్లో నేను మా చెల్లె ఉన్నాను అనమాట. సరదాగా టమాటా బజ్జీ అయితే ట్రై చేస్తున్నాం మేము. అంటే ఇద్దరం ఆకలి మీద ఉన్నాము. సో మాకు రెడీగా శనగపిండిను 4 టమాటాలు కనబడ్డాయి. యుద్ధం మొదలెడదాం పదండి. టమాటాలు ఎందుకు వేస్తావు? చేస్తున్నాను నేను. పిల్లలు చేసుకున్నారంటే ఆ మాత్రం మిస్టేక్స్ వస్తాయి. నేను కలుస్తాను కదా. ఫోన్ చేస్తాను చూడు. నా 2 చేతులు పిండే. సో ఈ పిండిని మీరు ఎంత జారుగా కలుపుకోవాలన్నమాట. ఎంత జారుగా ఉంటే అంత పొద్దున్న స్పీడ్ జారుగా వచ్చేస్తుంది అనమాట మీకు తర్వాత రోజుకి. ఓకేనా? తిన్నప్పుడు అవసరమా అన్నయ్య? తినట్లే కదా ఇంకా. తినేదే కదా. చాలు చాలు చాలు. హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నావు, నాకు చెప్తున్నావు నువ్వు. తొందరగా. ఓకే, మనిషికి 2 అవే ఎక్కువ మాకు తెలిసి. రియా ఎక్కడ? డౌనీ డాటర్. రియా మదర్ అండ్ డాటర్. బజ్జీలు వేసేవాళ్ళు. టమాటా ములగపోతే ముంచి చంపేస్తుందండి, అవసరమా? ఏంటి సార్ అది? టమాటా ములగపోతే ముంచి చంపేస్తుందండి, అవసరమా? ఓకే, కాస్త నూనె మనం ఇప్పుడు వేడి చేసుకున్నాం. వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా మీరు ఎలిమినేట్ చేసుకుంటారు, అంత వేరే నిండు కాదు. ఏమంటే ఇంతకీ ఇప్పుడు శనగపిండి కలుపుకున్నా కాదు ఉప్పు కారాలు ఏమైనా వేస్తారా? ఏమో మేమన్నీ లాస్ట్లో వేసుకుంటాంలే. ఏదో ఒకటి మాకు బజ్జీ కావాలి, మేము చేసుకుంటాం. మీరు కూడా మాలాగే ట్రై చేయండి. వెస్పై ఫుడ్ ఫాలోవర్స్ ఉంటారు కదా, నేను అంటే ఛానల్ క్రిటిసైజ్ చేయట్లేదు, జస్ట్ కామెడీ కోసం చెప్తున్నా. వెస్పై ఫుడ్ ఛానల్లో వచ్చిన బజ్జీలాగా బాగుంటుంది అనమాట. యూ హ్యావ్ టు ట్రై అండ్ ఎక్స్పీరియన్స్ దిస్. ఓకే, ఎస్ పుస్ 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 మంటున్నాయి. తిప్పు 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 అనియా, తిప్పు తిప్పు తిప్పు. పిండి చాలేదంటవా? పిండి చాలేదనియా, తెలిసిపోతుంది. ఓ ఇప్పుడు ఇది ఎలా తీస్తాను నేను బయటికి? చెంచా తీసుకున్నా కావాలా? చెంచా కింద పెట్టా ఇయ్యచ్చు కదా. ఇప్పుడు తీసావనియా చెంచా దాని కింద ఇలా గడ్డు పెట్టు. అలా కాదు నేను అంటుంది. తుళ్ళుతో చూడు, నాకు తెలీదు. బూందీ వేస్తున్నాట్రా. మీరు బయటికి రండమ్మా పిల్లకాయలు. ఫోన్ పెట్టుకుని మరి ముందుకు రాదు. వావ్, బూందీ కూడా వేస్తున్నాడు మా అన్నయ్య. అంటే బజ్జీ మధ్యలో వేసుకోవడానికి ఏమో మేబీ. బజ్జీ రెడీ అయిపోయింది చిట్టి, ఆకలేస్తున్నాను. ఏంట్రా ఇది? సగానికి సగం నూనె బయటికి వేసేస్తున్నావా? సగానికి సగం నూనె వేసేలేదు బయటికి. ఓకే, హియర్ చెంచా నువ్వు కమ్మురా బయటికి. ఫింగర్ నాయల ఈ ఫోర్క్ పడి ముందు ఒకసారి ఆ చెంచాతో తీసాలి పడి. అదే చేస్తున్నాను సార్. ఇది కరెక్ట్ పద్ధతి. చచ్చిపో మైదా పిండి మొక్క కూడా. నాకు భయం వస్తుందరా. వెనక్కి వెళ్ళి వీడియో తీయైతే. అందుకు కాదురా, సగం పిండి అంటే సగం పిండి అంటలేదు, పైన ఏమో దానికి గుండెలు చెక్కావు. ఇలా భయపడిన వాడికి ఏమో నూతుంది. ఆయిల్ వర్సెస్ మై బ్రదర్. అరుస్తున్నావు, ఊరుకొక్క కలిసిందా? అన్నీ నేనే వేస్తాను.
నేను తెక్కలోని ఏదో అవుతుంది అమ్మవచ్చు కదా. ఇంకా పిండి పడుతుందా? మరేందుకు అవ్వట్లేదు దానికి? మన వీడియో అలాగే ఆత్రం. సెకండ్ టైం ఇప్పుడు మా చెల్లి వేస్తుంది. ఫస్ట్ ఏదో పెంట అయింది, అది వేరే విషయం. ఏ బజ్జీ అయ్యి ఆకలేస్తుంది. అవునరా, కొంచెం వేస్తుంది. అది వేడిగానే ఉంది కదా, తేటలు తెలివి ఎక్కువ అయిపోయింది నీకు. అది నూనె తక్కువ వేసాం మనం, నాకు అర్థమైపోయింది. అందుకే నూనె ఆపుతున్నాను. సర్లే కానీ చూడు చూడు ఇప్పుడు ఎలాగంటిపోతుందో మొత్తం. అది టమాటో వేస్ట్ అనియా. మొత్తానికి ఏంటంటే టమాటా బజ్జీ ట్రై చేసాం. టమాటా కాస్త టమాటా వేరు బజ్జీ వేరు అయిపోయింది మాకు. టమాటా వితౌట్ బజ్జీ, జస్ట్ శనగపిండి అంతా కలిసి బజ్జీ అయిందంతే. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ తీసుకెళ్ళి ఉల్లిపాయ మీద చేస్తున్నాం. ఉల్లిపాయ ఎలా వస్తుందో తెలీదు. మా చెల్లి ఉల్లిపాయ వస్తుంది. సో మరి ఇప్పుడు ఎంతవరకు అవుతుందో తేలదు. లెట్స్ ట్రై. యాస్ వీఆర్ బ్యాక్ బ్రో. నూనె తాగుతుంది అంటే టిష్యూ కొంచెం దాహం తీరుస్తుంది. ఏటంటే బాగానే కాలింది యాక్చువల్ నాకు తెలిసి. ఓకే, లంచ్ బ్రేక్. పడి పడి లేచే మనసు పదహారేళ్ళ వయసు, పడి పడి లేచే మనసు. ఏ ఉప్పు గారు ఇప్పుడు అందులో ఏడేస్తావు నువ్వు? నా మొహం ఎస్కా ఒప్పా. షిట్, ఉప్పు వెళ్ళిపోయింది. సో మొత్తానికి ఏంటంటే మన ఛానల్ 100 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది. 72, 73 ఎన్నో ఉన్నాయి. సో వీలైనంత తొందరగా 100 సబ్స్క్రైబర్ చేసారంటే యాడ్ వచ్చింది అనుకున్నారు కదా, నేను హ్యాపీ అక్కడ. సో తొందరగా ముందు 100 సబ్స్క్రైబర్ చేసిండి ప్లే బటన్ తెచ్చుకుందాం మనం ఇల్లు. ఓకేనా? భీమ్ బుష్ 2 టమాటా, 1 ఉల్లిపాయ, పసక్ అయిపోయింది.